26 డివిజన్ సభ్యులందరికీ, మధుర బస్ సభ్యులందరికీ నా యొక్క అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈరోజు పోటీలో నిలబడేందుకు. ఎందుకంటే నేను ఫస్ట్ రాజకీయ జీవితం నుండి 86 నుండి కూడా నేను రాజకీయాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే నాకు మా రాజకీయ గురువైన కోనేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా నిలబడము, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. కోనేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆ రోజు ఇరుకు గల్లీలు, వీధి దీపాలు లేవు, ఒక పిట్రమస్ లైట్ పట్టుకుని లేదు లాంతర్ పట్టుకుని పోయే రోజుల్లో అవి. ఆ రోజుల్లో కూడా నేను ఎంతో కష్టపడి ఆ యొక్క కోనేశ్వరరావు గడిసేగా మెటల్ రోడ్స్ అన్నీ ఆ గల్లీలని ఎడల్పు చేపించి, ఆ మెటల్ రోడ్ వేపిస్తే ఆ గల్లీలను ఎడల్పు చేస్తుంటే ఒక్కొక్కరు తిట్టారు, మా జాగా పోయింది నువ్వు చేయబట్టారు అది అన్నారు. తర్వాత మళ్ళీ సంతోషపడ్డారు. తర్వాత కరెంటు ఫోన్ లేపించి వీధి దీపాలు రాగానే ఎంతో సంతోషం అన్నట్టు ప్రజలందరికీ, మధుర బస్తీ ప్రజలందరికీ, బస్తీ మొత్తం కొత్త నియోజకవర్గం అంతా ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు అంటే ఇంత అభివృద్ధి ఆ రోజుల్లో నేను అంతా చేసి కోనేశ్వరం గొడవ చేసి మా ఏరియాలలో మంచి అభివృద్ధి చేసుకున్న రోజులు అవినాయి. ఎందుకంటే ఈ రోజున వీధి దీపాల తర్వాత ఇంటింటికి కరెంట్ ఇవ్వడం, ఆ రోజులలో ఎంతో సంతోషం కరెంట్ ఉండడం. ఎందుకంటే ఏదన్నా పోవాలంటే పిట్రమస్ పెట్టుకుని పోవాలి, చిమ్మ చీకటి ఆ రోజులలో. కాబట్టి నేను ఆ రోజు నుండి కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా చాలా మందికి కూడా నేను హెల్ప్ చేసినప్పుడు రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. నేను చాలా సీనియర్. అయ్యప్పలో కూడా నేను 42 సంవత్సరాలు శబరిమల పోయొచ్చా గురుస్వామిని కొత్తగూడానికి. నేను ఎవరిని ఒక మోసం చేయలేదు, ఎవరికి ఒక అన్యాయం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. అన్నా నస్త నేను ఏదన్నా చేసిన, ఎన్నో సాగులు చేసిన నా డబ్బులతోటి. ఎంతో మందికి పెళ్లిళ్ళకి సాయం చేశా, ప్రతి దానికి కూడా సాయం చేశాను. నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా విమర్శించలే, ఎవరిని కూడా నేను అన్యాయం చేయలే. ఎవరు నిలబడ్డా వాళ్ళు కూడా అభివృద్ధి చేసి నేను వాళ్ళని కూడా నేను తప్పుపడతలేను. చాలా మంది కూడా చేశారు, వాళ్ళకు కూడా. నాకు దేవుడు అంటే వారు నాకు ఈ రోజు అవకాశం ఇచ్చారు కాబట్టి మధుర బస్తీ 26వ డివిజన్లో నేను పోటీకి నేను చేస్తున్నా కాబట్టి మీ అందరి సహకార్యం, చాలా మందిని పోయి కలిసా. అందరూ కూడా చాలా మంది కూడా చాలా అన్నా నువ్వు నిలబడితే ఇంకా మాకేందన్నా ఇంకా మాకు చాలా అభివృద్ధి ఉంటుంది, మీరు ఏదంటే అది చేస్తారు. పెన్షన్ లేని వారికి వాళ్ళు అన్నారు, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పించగలుగుతావు నువ్వు, అలాగే వృద్ధులకు కూడా ఏదన్నా చేయగలుగుతావు. హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి వారితో డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించే దమ్ము నీకు ఉన్నదన్న. ఇల్లు లేక మాకు సంసారాలలో చాలా మంది ఇల్లులు సంసారాలు పెరిగి కొడుకులు పిల్లలు పెరిగి చాలా పెద్ద అభివృద్ధి అయి చిన్న చిన్న ఇల్లులు అయిపోయి వాళ్ళకి ఇల్లు లేక, వాళ్ళకు జాగా లేక, ఇంటికి రాయి కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న, ఎన్నో చేస్తున్నారన్న అని చెప్పడం జరిగింది. చేస్తే రెక్కాడితే డొక్కాడని ప్రజలు కూడా ఉన్నారు కొంతమంది. వారందరికి కూడా న్యాయం చేసే అంత దమ్ము నాకున్నది. నేను ఒక్కసారి ఈసారి నేను చాలా అభివృద్ధి చేయాలని నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కొట్టిన పిండి నాకు అన్ని విధాలుగా తెలుసు. నాకు ఏ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నాకు నీ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను వెళ్తాను. ఏ రోజు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసడం కూడా నాకు లేదు. ఏ అర్ధరాత్రి ఫోన్ కొట్టినా పోతా, అన్నా ఈ సాయం చేయాలంటే వెంటనే చేస్తా. ఏ ఒకటి ఏది విన్న అడిగినా చేస్తా నేను. కాబట్టి ఇవాళ మనకున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చెయ్యాలి. ఆ బస్సులో కూడా మనకి ఏమేమి కావాలి, ఏమేమిటి ఉన్నాయి, ఆ స్కూల్ పిల్లలకు కాలేజ్ ఫీజులు కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, అలాగే ఇంకా ఏమన్నా సంబంధించి కొద్దిగా ఫీజులు సార్లు సతాయించుడు, కాలేజీలో సార్లు సతాయించుడు కానివ్వండి, ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి సీట్ కానీ, హాస్టల్లో సీట్లు కానివ్వండి. అలాగే నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ఏది మధుర బస్తీలో. చాలా మంది వీటి మీద పట్టించుకోలేదు. నిరుద్యోగం లేకుండా ప్రతి చోట్ల నాకు చాలా మంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. వాళ్ళ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. వాళ్ళు చాలా మంది నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఇవన్నిట్లో కూడా నేను వీళ్ళందరినీ కూడా నేను చేసి నిరుద్యోగ సమస్య తీసి ఈ ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కూడా నేను దాంట్లో పెట్టేయడం నాకు జరుగుతుంది. నాకు ఆ యొక్క కెపాసిటీ కూడా ఉంది. సింగరేణిలో కానీ టెంపరవరీ బేసిక్ కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిక్ కానివ్వండి, అలాగే పోతే గవర్నమెంట్లో కూడా కాంట్రాక్ట్ బేసిక్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు, ముస్లిమ్స్ లోన్లు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నేను చేపించే దమ్ము ఉంది. నేను రాకున్నా కానీ పలాంటి వచ్చిందమ్మా అని ఇది పెట్టుకోండి అని దగ్గరుండి చేపించి నేను చేపించేంత
నాకున్నది. ఇట్లాంటి అభివృద్ధి ఎంతో చేయగలుగుతాను. ఎందుకంటే నేను 86 నుండి రాజకీయాల్లో తిరుగుతున్నా. ఎప్పటి నుండో తిరుగుతున్నా రాజకీయాలలో. నాకు ఒక అధికారం లేనప్పుడే నేను ఇంత చేస్తే నాకు అధికారం కట్టి పెడితే మీకు శిరసా వధించి మీకు ఎప్పుడు బానిసగా మీకు పని చేసుకుంటూ నేను చేసే తరించాలని నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన నాకు ఇచ్చిండ్రు ఈసారి. కాబట్టి నేను పోటీ చేసి ఈ యొక్క పోటీలో నిలబడుతున్నాను. మీరందరూ కూడా ఆదరించాలి. ఇప్పుడు ఎట్లా ఆదరిస్తున్నారు? ఎక్కడికి పోయినా అన్నా నువ్వు నిలబడన్నా, మేమున్నామన్నా అని అంటున్నారో అలాగే మీరందరూ కూడా నాకు ఎంతో చేసి నాకు సహాయం చేస్తున్నారు. నేను కాదంటలేను. ఎందుకంటే నేను అప్పుడే ఏం లేనప్పుడే ఇన్ని చేశాను. నాకు ఇప్పుడు చాలా ఉన్నాయి, చేసే ఆయుధం ఉన్నాయి. నేను ఎవరికైనా నేను ఏదైనా చేయగలుగుతాం. నేను ఏదైనా పోరాడి నేను సాధించి మీకు చేసే దమ్మున్నది నాకు. నేను ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రతి ఏరియాలో బస్టాండ్ కాడిని మొదలు పెడితే ఈ యువతల పక్కకెళ్ళి ఇట్లా ఈ ఆంజనేయులు ఆటో ఆంజనేయులు చనిపోయారు పాప నా ఫ్రెండే. ఆంజనేయుల కానుండి మొదలు పెడితే భూపతి హాస్పిటల్ కానుండి మొదలు పెడితే గట్టయ్య, అలాగే పోతే భాను వెంకట వాళ్ళు, చందర్ వాళ్ళు, ఇట్లాకెళ్ళి ఇదంతా మొదలు పెడితే కృష్ణ వెల్డింగ్ షాప్ కానివ్వండి, బియ్యం షాప్ అయినా కానివ్వండి, రాము ఇప్పుడు మెకానిక్ రాము కానివ్వండి, బలరాం చౌదరి కానివ్వండి, ఇలాగే పోతే పరదేశీ వాళ్ళు మనమంతా ఉన్న బాబోదీన్ కానీ వీళ్ళు కానివ్వండి, అలాగే పోతే ఇంకా ఇట్లా పోతా అంటే ఇంకా మనం చాలా మంది ఎంప్లాయ్మెంట్ రామూర్తి వాళ్ళు కానివ్వండి, అలాగే శశి వాళ్ళు కానివ్వండి, ఇట్లా మన ఐలన్న ఇది పోస్ట్మైన ఐలన్న వాళ్ళు కానివ్వండి, బ్రాహ్మణ్ శంకర్ అన్న కానివ్వండి, రాబీ వాళ్ళు కానివ్వండి, ఇట్లా ఇక పోతే ఇట్లనే మన ముస్లిం సోదరులు ఉన్నారు, టెంట్ హౌస్ సీనన్నే కానివ్వండి, ఇట్లా పరదేశీ కిషన్ గారు కానివ్వండి, రాంబాబు గారు కానివ్వండి, ఇట్లా వెళ్తుంటే మొత్తం ఇలా అంత రూపడ బస్తీ ఇదంతా అట్లకెళ్ళి వస్తే మళ్ళీ ఇట్లకెళ్ళి వస్తే ఇట్లకెళ్ళి దాసు గారి మన విజయ్ షాప్ కాన్ నుండి మొదలు పెడితే మసీద్ ఖాన్ మొదలు పెడితే ఇక్కడ మన సారకోట రాజేశ్వరరావు ఇంటి కాడ నుండి ఇక్కడ మన శ్రీనన్న కానివ్వండి, మన లక్ష్మణ్ కానివ్వండి, ఈ రెడ్డన్న కానివ్వండి, మళ్ళీ ఇట్లా ప్రసాద్ కానివ్వండి, మన ఈ సంజీవరావు మన ఇవన్నీ కానీ అట్లాకెళ్ళి తిరిగి ఇదంతా కూడా ఆ ఏరియాలో కలవడం జరిగింది. ఇదంతా కూడా అశోక్ కానివ్వండి, ఇట్లాగే పొన్నాల హనుమంతు, పొన్నాల శంకరు, ఈ సమ్మయ్య గారు, ఇట్లా టోటల్గా జేబేకర్ శంకర్ గారు అయితే అండి, ఇట్లాంటి టోటల్గా ఇలా లోపలికి వెళ్ళి అన్నీ కలవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను కొట్టిన పిండి నేను ఏదైనా చేయగలుగుతా. మీకు పంపుల విషయాలు కానివ్వండి, కరెంటు విషయాల బిల్లులు ఎక్కువ వచ్చినా కానివ్వండి, మీకు ప్రతి ఒక్క విషయంలో మీకు అండదండగా ఉండి నేను ఎన్నురుసగా ఉండి మీకు పోరాడి మిమ్మలను ఎంతో ఏ ఒక్క మచ్చ లేకుండా మిమ్మల్ని కాపాడుకుంటానని ఈ ఒక్కసారి నన్ను ఆదరించి గెలిపించాల్సిందిగా 26వ డివిజన్ ప్రజలందరికీ కూడా అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నలు, యూత్ అలాగే అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా చాలా మందికి నిరుద్యోగ సమస్యతో కూడా సినిమా ఫీల్డ్లో కూడా సీరియల్లో కూడా దాంట్లో కూడా నేను నెంబర్ని మాల కానివ్వండి, ఆర్టిస్టు యూనియన్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్లో కూడా వల్లంనేని అనిల్ కుమార్ అయితేంది, రాజన్న అయితేంది, ఇట్లాంటి మొత్తం యూనియన్ ప్రెసిడెంట్లు, ఆయా సినిమా ఏజెంట్లు కానివ్వండి, సినిమా డైరెక్టర్లు కానీ అందులో కూడా అవకాశాలు నాకు చెప్తే ఎవరైనా పెట్టుకుంటారు. కాబట్టి నేను వీటిలో కూడా మీకు అవకాశం కల్పిస్తాను. నీకు ప్రతి ఒక్కటి కూడా బస్తీలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కానివ్వండి, మీకు అభివృద్ధి కానీ, కాలేజీలు, కాలువలు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, ఏమైనా రోడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చే వాటర్ ప్రాబ్లం, ఎండాకాలం వాటర్ ప్రాబ్లం లేకుండా కానివ్వండి, ఎవరన్నా చనిపోతే ఆటోలు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కానీ ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా నేను చూసుకుంటా. మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నన్ను కల్పించాలని 26వ డివిజన్ ప్రజలందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.